గ్రానీ కిచెన్. ఈరోజు నేను బీన్స్ వంకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యిపై కళాయి పెట్టుకొని పాత్ర కాలిన తర్వాత నూనె వేసుకోవాలి. రెండు స్పూన్లర నూనె. నూనె వేసి కాగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. నూనె కాగిన తర్వాత తాలి గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను కొంచెం వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగకూడదు. ఎక్కువగా వేగినవనుకోండి టేస్ట్ మారిపోతుంది. కనుక కొంచెం లైట్గా అలా వేయించుకున్న తర్వాత మనము బీన్స్ వేసుకోవాలి. బీన్స్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి బీన్స్ 1/2 కేజీ. బీన్స్తో పాటు మసాలా మరి పెద్దుల్లిపాయ కూడా వేగుతాయి కనుక అవి కొంచెం లైట్గా వేపుకొని ఆ తర్వాత మనం బీన్స్ వేసి కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న చెక్క లవంగ పౌడరు అలాగే మరి ధనియాల పౌడరు వేసుకోవాలి. ఇది చెక్క లవంగ పౌడర్ అండి. ఇదిగో ధనియాల పౌడర్ అండి. కొంచెం లైట్గా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు అండి.
ఇప్పుడు అన్నీ కలుపుకొని వేయించుకున్న తర్వాత టమాటా అండి. టమాటా ముక్కలుగా సరిగ్గా ఉడకదని మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మనం సిద్ధపరిచి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుకుని మంట సిమ్లో పెట్టుకుని మనం కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా సిమ్లో పెట్టి చక్కగా ఇలా మగ్గిన తర్వాత అండి కారం వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం. మేము కారం తక్కువ తింటామండి, మరి మీరు ఎంత తింటారో తెలీదు, మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర అలా వేసుకొని చేయటం కాదండి, కొత్తిమీర కూరలో బాగా మగ్గాలి. కూరలో ఎప్పుడైతే కొత్తిమీర మగ్గుతుందో అప్పుడు కూర బాగా టేస్ట్ వస్తుంది. ఆ యొక్క కొత్తిమీరలో ఉన్నటువంటి ఆ రసం అంతా కూరలోకి వస్తుంది. అప్పుడు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కనుక మీరు కూడా ఇలానే చేసుకొని ఇలా చేసుకొని మీరు ఎవరైనా ఇలా చేసుకోకుండా ఉండుంటే ఇలా వండుకుని కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరని చెప్తున్నాను. ఇదిగండి, ఇలా నూనె పైకి చక్కగా తేలేలా మనం కూర బాగా మగ్గనిస్తే సిమ్లో పెట్టుకొని చూడండి ఎంత బాగా, ఎంత టేస్ట్గా అంటే అసలు మొత్తం అక్కడే లాగిచ్చేస్తారు, అంత బాగుంటుంది. మీరు కావాలంటే వండుకొని చూసి కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి ఎంత బాగుంది, ఎంత నూనె, ఎంత టేస్ట్ చక్కగా తేలి ఇలా నూనె కూర బాగా మగ్గి నూనె పైకి వచ్చేంత వరకు మనం నూనెలో బాగా మగ్గనిస్తే కూర నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. టమాటాలు వచ్చే నీళ్ళు, వంకాయ వేసినప్పుడు వంకాయలు వచ్చేటువంటి నీళ్ళు, కూరగాయ కడిగిన వచ్చినప్పుడు అవే సరిపోతాయి. చక్కగా అంత టేస్ట్గా ఉంటుంది కూర. మీరు తిని చూసి టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని చూస్తున్నాను.